హాయ్ ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ వరప్రసాద్, యూరాలజిస్ట్ అట్ ఇనోదయ హాస్పిటల్ కాకినాడ. అందరికీ వరల్డ్ కిడ్నీ హెల్త్ డే శుభాకాంక్షలు. వరల్డ్ కిడ్నీ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం నాడు జరుపుకుంటారు. సో ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ డేకి ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఆ థీమ్ ఏంటి? కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. సో దీనివల్ల ప్రతి సంవత్సరం ఒక మెసేజ్ అయితే మేము వరల్డ్ కిడ్నీ డే నాడు ఇవ్వబడుతుంది. సో దీనివల్ల అందరికీ కిడ్నీ హెల్త్ ఎలాగ మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఒక బేసిక్ అవగాహన కల్పించేందుకు. దీనికన్నా ముందు మనం కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసుకుందాం బ్రీఫ్గా. 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటి ఫిల్టరేషన్, ఒకటి ఎక్స్క్రీషన్. ఫిల్టరేషన్ అంటే రక్తంలో ఉన్న ఇంప్యూరిటీస్, అంటే ఏదైతే మలినం ఉంటుందో, వ్యర్థ పదార్థాలు ఉంటాయి, అవన్నీ ఫిల్టర్ చేసి కిడ్నీ సిస్టంలోకి పంపిస్తుంది. ఆ కిడ్నీ సిస్టమ్ నుంచి మనం బయటికి దాన్ని ఎక్స్క్రీట్ చేస్తాం. సో ఈ 2 ఫిల్టరేషన్, ఎక్స్క్రీషన్. అంటే ఫిల్టరేషన్ బ్లడ్లోంచి కిడ్నీ ఇంటర్నల్గా ఫిల్టరేట్ చేసి ఆ ఫిల్టర్డ్ ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవి మళ్ళీ బయటికి ఎక్స్క్రీట్ చేయడం. సో దీనివల్ల ఎప్పుడు మన బ్లడ్ శుద్ధిగా ఉంటుంది. కిడ్నీల వల్ల మనకి 2 కిడ్నీలు ఉంటాయి, 2 కిడ్నీలది ఇదే ఫంక్షన్. సో ఈ వ్యర్థ పదార్థాలు బాడీలో పేరుకుపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అవి మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కిడ్నీ బాగా పనిచేయడం అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఇందువలన కిడ్నీ ఫంక్షన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కల బాధ్యత. కిడ్నీ ఫంక్షన్ ఏమాత్రం ఇబ్బందిలో పడినా అది రకరకాల జబ్బులు, మనకి కిడ్నీ సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. చాలాసార్లు కిడ్నీ సమస్యలు సైలెంట్గా, అంటే కిడ్నీ పాడవడం మొదలైన వెంటనే మనకి ఇవన్నీ రాకపోవచ్చు. సైలెంట్గా కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఒక 70 నుంచి 80% డ్యామేజ్ జరిగిన తర్వాతనే చాలాసార్లు మనకి ఈ ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. అందుకే కిడ్నీ ఇబ్బంది ఉందా లేదా అనేది మనం రెగ్యులర్గా కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీరం క్రియాటినిన్ కిడ్నీ ఫంక్షన్ తెలుస్తుంది, అలాగే బ్లడ్ యూరియా కిడ్నీ ఫంక్షన్ని తెలుపుతుంది. సో కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసే వేరే కారణాలు కూడా ఉంటాయి, అవి కూడా మనం రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. ఎలా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బ్లడ్ షుగర్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. 6 నెలలకు ఒకసారి. మనకి షుగర్ ఉన్నా లేకపోయినా 6 నెలలకు ఒకసారి బ్లడ్ షుగర్, బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, బీపీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అవి సైలెంట్గా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. అవి చాలాసార్లు తెలివి కూడా. ఆల్రెడీ డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే 6 నెలలకు ఒకసారి కాదు, వాళ్ళు అట్లీస్ట్ నెలకు ఒకసారైనా, లేకపోతే వాళ్ళ కంట్రోల్ బట్టి, వాళ్ళ వాల్యూస్ బట్టి వారానికి ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతే డ్యామేజ్ ఇంకొంచెం నార్మల్ పీపుల్ కన్నా కూడా ఒక 10 రెట్లు ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం. ఈ బీపీ, షుగర్ కాకుండా డైలీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన కొన్ని బేసిక్ విషయాలు కిడ్నీని హెల్తీగా ఉంచుకోవాలంటే ఏమిటి? అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తగ్గకుండా మనం తాగాలి రోజుకి. సాల్ట్, మనం ఇంట్లో వాడే ఉప్పు తగ్గించాలి బాగా. అది ఏ రూపేనా, కూరల్లో కావచ్చు, నిలవ పచ్చళ్ళు, ఇలాంటి రకరకాల జంక్ ఫుడ్స్ ఉంటాయి, వాటిలో కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది. అలాంటివి కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. అవి కిడ్నీకి హెల్తీ కాదు. అలాగే టూ మచ్ హై ప్రోటీన్ డైట్ కూడా కిడ్నీలకి మంచిది కాదు. మన వెయిట్ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ఫంక్షన్ తొందరగా దెబ్బతినే అవకాశం. అలాగే హెల్దీ డైట్, అంటే మనం తినే ఆహారంలో ఎడిక్వేట్ ఫ్రూట్స్, అలాగే ఫైబర్ డైట్ బాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ చాలా హెల్దీ హ్యాబిట్స్. యాజ్ ఏ యూరాలజిస్ట్ కిడ్నీల్ని జాగ్రత్తగా ఉంచే బాధ్యత నాది కాబట్టి ఈ మెసేజ్ మీ అందరూ జాగ్రత్తగా ఫాలో అయ్యి మీ కిడ్నీలు మరింత జాగ్రత్తగా ఇవాళ నుంచి చూసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.